రత్నాకర్ గారు. ఎస్ ముందుగా రాజ్ టీవీ ప్రేక్షకులకు తోటి సహచార ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్తే. సారీ, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండి నేను ఇంతకుముందు వాయిస్ ఇదేంది చెప్పండి. ఇప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న ఆరోపణ డైరెక్ట్గా నాకు సీటు రాకపోవడానికి కారణము సోము వీర్రాజుకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం అన్నది ఆయన చేస్తున్న ఒక ఆరోపణ. ఏంటి మీ పార్టీ సీట్లతో పాటు వేరే పార్టీ సీట్లను కూడా మీరు డిసైడ్ చేస్తున్నారా అన్నది సాధారణంగా ఈ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఏమంటారు మీరు? నాకు అసలు ఈ ప్యానల్ డిస్కషన్ లో ఆయన్ను అంత హీరోగా చేసి ఆయన ఏదో చరిత్రకారుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా అనేది ముందు హాస్యాస్పదం. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి దేశంలో ఉండే అన్ని పార్టీ రాజకీయ నాయకులు తిరుగుతూ చట్టసభలకు పోవాలన్న కలలను నిజం చేసింది మా నాయకుడు, మా పార్టీ. అది వాస్తవం, ఒప్పుకోవాలి. అన్ని తిరిగాడు కదా, బీజేపీ, తెలుగుదేశం, ముస్లిం లీగు, లేకపోతే ఇంకా ఇందాక మిత్రుడు చెప్తున్నాడు కదా, రాష్ట్రం సౌత్ ఇండియాలో ఉండే అన్ని పార్టీల్లో సంబంధం ఉండే అతనికి చట్టసభలు చూపించింది మా నాయకుడే. ఫస్ట్ థింగ్ మా పార్టీ వదిలేద్దాం. రెండో రకంగా ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ఒక అసలు మామూలుగా నాకు తెలిసినంత వరకు అతని సమయము ఏంటి ఏమేమి ఉన్నాయో అతనికి హిస్టరీ ఇండస్ట్రీ పక్కన పెట్టేట అంతా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా దేశంలోనూ విదేశాల్లో ఉండే పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని అగెనిస్ట్ గా మాట్లాడతారు, కంపేర్ చేసి మాట్లాడేవాడు ఆయన. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది చెప్పండి? ఏం చేసినారు? అతను పనికిరాని వాడు అని అందరు కనుక్కోను. మీరు చెప్పి ఈ విశ్లేషణ ప్రకారమే ఎవరు ఓన్ చేసుకోకుండా పక్కన వదిలేస్తారు. ఫస్ట్ థింగ్. ఇంకా అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఇప్పుడు తెలిసి ఇప్పటికే ఇంకా 4 ఏళ్ల తర్వాత కూడా తెలిసి వచ్చినందుకు రఘురామకృష్ణరాజుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తా అంటే ఒక కార్యకర్త గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే తెలుసు అనే విషయం రఘురామకృష్ణరాజు నోటి పరంగా చెప్పారు. ఆయన మాట్లాడేదానికి ఆయన ఏముండదనేది ఒక ఇది లేదు. ఒకటే ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది ఈ వేదిక పరంగా. నిన్నలే మొన్న తాడేపల్లిగూడెంలోన ఆడాడో ఒక మీటింగ్ లో మహామహులున్న వేదిక మీద నుంచే ఇదే ఈ రాజు నేను ఇప్పుడే చెబుతున్నాను ఆనా నుంచో పోటీ చేస్తాను ఈనా నుంచో పోటీ చేస్తానని చెప్పి ఈ రోజు దిక్కు తెలియని పరిస్థితుల్లో పోయి ఎక్కడో దగ్గర టికెట్ ఎవరో ఎందుకు పాపం ముస్లిం లీగ్ అప్లై చేసుకుంటే ఇస్తారు అతని టికెట్. ఎక్కడి నుంచి అన్నా ముస్లిం లీగో బహుజన సమాజ్ పార్టీలో చేసి అనిచని ఇస్తారు. టికెట్ ఇవ్వకుండా ఏముంది ఈ ప్రజాస్వామ్యంలో? పార్టీలు తక్కువనా, సీట్లు ఇచ్చే వాళ్ళు తక్కువనా? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడం అనేది దాని మీద మనం ఇంత ప్రముఖులు వీళ్ళందరూ చూసే వాళ్ళందరూ నాకు ప్రముఖులే, వీళ్ళందరూ ఆయన గురించి డిస్కషన్ మీరు పెట్టడం అనేది హాస్యాస్పదం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతిరోజు ఆ ప్రభుత్వంలో జరిగే తప్పులు కానివ్వండి, లేకపోతే కోర్టులకు వెళ్ళి మరీ ఆ కేసులను ఫాస్ట్గా మీరు చేయాలని ధైర్యంగా మాట్లాడే వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఆయనకి ఇవాళ సీట్ లేదు అన్న విషయాన్ని ఒక సీరియస్గానే ప్రజలందరూ చూసే అవకాశం కూడా ఉందంటారు కదా. మేము ఏదో అంటారు కదా, ఏనుగు ఇంకోటి ఏదో సామెత ప్రకారము మా నాయకుడు అట అంటాడు. సో అతను మా నాయకుని విమర్శించి హీరో అయినాడని మీరు చెప్తా అంటే పాయింట్ మా పార్టీ అయితే నేను ఒప్పుకుంటా గ్యారంటీగా. ఎందుకంటే అట్లా కాగలంటే అట్లా ఎంతమంది ఎల్లో మీడియాలో మాట్లాడుకుంటా హీరోలు అనేది అందరు ప్రజలకు తెలుసు. నేను చెప్పబోయేది ఏంటంటే అతను ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా కూడా ప్రజలు అతని చిత్తశుద్ధిని ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా అతను నిర్వహించిన బాధ్యతలను అతను మాట్లాడిన భాషను ఖచ్చితంగా గమనించి చిత్తుగా ఓడగొడతారు. గ్యారంటీ జరగబోయేది ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను.